సో, 'చిరంజీవి' గారిది జనవరిలో 'మనశంకర వరప్రసాద్' గారు వస్తుంది తెలుసు. హ్మ్. బట్ దాని తర్వాత 'విశ్వంబర' ఒకటి రిలీజ్ ఉందన్నది గూడా తెలుసు. దాని తర్వాత లైనప్ ఏంటి అనేది ఫ్యాన్స్ ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. లైనప్ ఏం లేదు. అందరికి తెలిసిన విషయమే. 'బాబీ' గారి సినిమా అయితే అనౌన్స్ చేశారు. అవును. 'బాబీ' గారి సినిమా అనౌన్స్ చేశారు. ఇంకొకటి మొన్న ఈ మధ్య మనం మాట్లాడుకున్నాం. ఒక యంగ్ డైరెక్టర్‌కి ఆయన 'చిరంజీవి' గారు ఓకే చెప్పారు అని చెప్పేసి. దాని తర్వాత 'మారుతి' సినిమా ఒకటి చెప్పారు. 'రాజాసాబ్' తర్వాత 'మారుతి' హ్మ్. 'చిరంజీవి' గారి కోసం కథ రెడీ చేస్తా అని చెప్పారని చెప్పేసి మాట్లాడుకున్నాం. అదొకటి ఓకే కావాల్సింది. ఇలా ఈ లైనప్ అంతా చూసుకుంటే ఇప్పుడు 6 డజన్ సినిమాలున్నాయి 'చిరంజీవి' గారి చేతిలో. హ్మ్. అదీ కాకుండా 2026 చిరంజీవి నామ సంవత్సరం, మెగా నామ సంవత్సరం అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. అవ అవకాశం ఉంది. ఎందుకంటే హ్మ్. మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. దాని తర్వాత విశంబర సమ్మర్‌కి డేట్ వేయలేదు గానీ సమ్మర్ రిలీజ్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. అవును. దానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్కు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హ్మ్. దాని తర్వాత బాబీకి సంబంధించిన సినిమా ఈ మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్ అయిపోతే చిరంజీవి గారు బాబీ గారి సినిమాలకి జాయిన్ అవుతారు. ఆ సినిమా కూడా శరవేగంగా షూట్ జరుగుతుంది. డిసెంబర్ అలా రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. బట్ ఇది హ్మ్. డిసెంబర్‌లో రిలీజ్ చేస్తారా? 27 సంక్రాంతికి రిలీజ్ చేస్తారనేది ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. 1 ఓకే. మంత్ గ్యాప్‌లో అయితే అవకాశం ఉంది. హ్మ్. డిసెంబరా? లేకపోతే 27 జనవరా అనేది. హ్మ్. హ్మ్. బట్ డిసెంబర్‌లో గనుక రిలీజ్ అయితే గనక 3 సినిమాలు రిలీజ్ అవుతాయి. చిరంజీవి గారివి 3 సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజ్ అయ్యే సందర్భం అయితే ఉంది. ఇద్దరు మనం ముందు మాట్లాడుకున్నాం. చిరంజీవి గారి కంటే ముందు తరం 3 సినిమాలు, 4 సినిమాలు కాదు. 5, 6 సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణ గారు అయితే ఇంక అసలు అది అన్‌ప్రెడిక్టబుల్. హ్మ్. ఒక సంవత్సరంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి అనేది ఇక లెక్కట్టడానికి కూడా అందేది కాదు. ఓకే. ఆ లెవెల్‌లో వాళ్ళ సినిమాలు రిలీజ్ ఉండేవి. బట్ ఇప్పుడు కాలం మారిపోయింది. స్టార్ హీరో సినిమా అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చేస్తున్న తరుణంలో ఇప్పుడున్న మన సీనియర్ హీరోలు సంవత్సరానికి 1, 2, 3 చేసుకుంటూ వస్తున్నారు. అదే లెవెల్‌లో, అదే ఆర్డర్‌లో చిరంజీవి గారి గనుక 3 సినిమాలు గనుక రిలీజ్ అయితే అది కరెక్ట్‌గా మెగా నామ సంవత్సరం అనేది అది పక్కా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే డామ్ షూర్ హిట్ అని మనశంకర వరప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. అవును. ఆల్రెడీ కాంబినేషను, క్రేజు, బిజినెస్‌లు అయిపోయినాయి. ఓటీటీల దగ్గర నుంచి అన్నీ కూడా క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి. వెంకటేష్ గారు ఉన్నారు. చిరంజీవి గారు వింటేజ్ చిరంజీవి గారిని చూయిస్తా అని చెప్పేసి అనిల్ ప్రామిస్ చేశారు చిరంజీవి గారి అభిమానులకి, ప్రేక్షకులకి. అవును. అది పక్కా నెరవేరుతుందని చెప్పేసి వాళ్ళు డామ్ షూర్ హిట్ అని లెక్కేసుకుంటున్నారు. 'విశ్వంబర' చూసుకున్నట్టయితే 'విశ్వంబర' అనేది ఇప్పటి వరకు తెలుగు స్క్రీన్ పైన చూడనటువంటి ఒక చక్కటి చందమామ కథ లాంటి సినిమా అని చెప్పేసి డైరెక్టర్ చెప్తున్నారు. అవును. అది విజువల్ వండర్‌గా ట్రీట్ చేస్తున్నారు. నిజంగా అది కరెక్ట్‌గా గనుక వర్కౌట్ చేస్తే విజువల్ వండరే. మనం ఆన్ స్క్రీన్ థియేటర్‌లో చూడవలసింది విజువల్ వండర్ అని మనకు అర్థమవుతుంది. అవును. ఎందుకంటే అతను రివీల్ చేసిన స్టోరీ అలా ఉంది. 14 హ్మ్. లోకాలు దాటి 15 లోకంలోకి వెళ్తాడు. ఆయన మాట్లాడుతున్నారు. అవును. ఇది గనుక నిజంగా ఆయన చందమామ కథలాగా ఆ విజువల్ వండర్‌ని గనుక ఆన్ స్క్రీన్ కరెక్ట్‌గా గనుక పిక్చరైజ్ చేయగలిగితే అది నిలబడిపోయే సినిమా ఉంటుంది. దాని తర్వాత 'బాబీ'ది. 'బాబీకి' చిరంజీవి గారిది ఆల్రెడీ కాంబినేషన్‌లో 'వాల్తెర వీరయ్య' హిట్ అయింది. హ్మ్. 'వాల్తెర వీరయ్య' కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే దాని మీద ఒక అంచనాలున్నాయి. అదే కాకుండా మొన్న రిలీజ్ చేసినటువంటి అనౌన్స్‌మెంట్ అప్పుడు రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ఒకటి క్యూరియాసిటీగా ఉంది. దాంట్లో చాలా ఫెరేషియస్ క్యారెక్టర్ ఉండబోతుంది చిరంజీవి గారిది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ ఫెరోషియస్ క్యారెక్టర్ ప్లస్ బాబీ స్టైల్‌లో ఉన్నటువంటి కామిక్ టైమింగ్. హ్మ్. ఈ 2 మిక్స్ చేసి 'వాల్తెర వీరయ్య'ని హిట్ కొట్టాడు బాబీ. అలానే ఆ బ్లెండ్ చేసి హిట్ ఫార్ములాని రిపీట్ చేస్తారని చెప్పి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. 3 సినిమాలే గనక రిలీజ్ అయితే మటికి 3 హ్యాట్రిక్ సినిమాలు రిలీజ్ చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టిన సంవత్సరంగా చిరంజీవి గారి చరిత్రలో నిలిచిపోతుంది 2026 అని చెప్పేసి ఫ్యాన్స్ మాట్లాడుకుంటారు. ఓకే. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుందంటే వాళ్ళు అందరూ కూడా కోరుకునేది ఈగర్‌గా 2026 డిసెంబర్‌లో చిరంజీవి, బాబీ గారి సినిమా రావాలని కోరుకుంటున్నారు. హ్మ్. ఆఫ్‌కోర్స్ 2027 సంక్రాంతికి వచ్చినా మంచి డేటే అది. బట్ అవును. ఫ్యాన్స్ కోరుకునేదైతే ఇది. చిరంజీవి గారు హ్యాట్రిక్ ఒకే సంవత్సరంలో కొట్టిన చరిత్ర చిరంజీవి గారికి మిగిలిపోద్దని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఓకే. ఇది 2026 చుట్టూ చిరంజీవి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అంశం.